సో 20 ఏళ్లలో నాకు ఒక కార్యాచరణ ఉంది. ఇప్పుడు కూడా మరొక 10 సంవత్సరాల కార్యాచరణ కూడా ప్రకటించడం అంటే తాను ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో సరే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, కానీ దేశానికి ప్రధాని కూడా రాహుల్ గాంధీని చేస్తా అని చెప్పడాన్ని ఎట్లా చూడొచ్చండి? అదే 130 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర ఒక ఈయన ముఖ్యమంత్రి చేస్తాడు. 130 సంవత్సరాల కాంగ్రెస్ ని పతనానికి చూపిస్తున్నటువంటిది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రాహుల్ గాంధీనే ఉల్లు బనాయిస్తున్నట్లు లెక్కైనా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం అంటే రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబంలో మొత్తం ఉన్నారు ప్రైమ్ మినిస్టర్. ఈయన ప్రైమ్ మినిస్టర్ చేయడం అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఏ క్షణం అది సీనియర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు అసలు పోయి ఏం చేసుకోవాలో వాళ్ళ పేరుతో నవ్వాలో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటిది. ఈ బయట రాహుల్ గాంధీ ఉన్నా గానీ తలకాయ ఎడబెట్టుకుంటాడో అర్థమవుతున్నది. ఆ స్థాయి ఏంది, మా తాత ముత్తాతలు ఏంది, వీళ్ళు ఎవరు వచ్చి నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయడం ఏంది, ఆయన పేరు చెప్పుకొని ఈయన ముఖ్యమంత్రి అయ్యి నేను ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి ఏ చైర్ ఇస్తే ఆ చైర్ అంటే ఒక హాస్యాస్పదమైనటువంటిది ఉన్నటువంటి ఇక చేసే పని ఇదే ఉంటారు. రిటాండెడ్ గా దొరికిన వాళ్ళు చేసే పని గిట్టుంటది, ఓవర్ గా మాట్లాడడం. నిన్న ఇంటర్వ్యూలో అది కూడా ఉంది కదా, బీర్ స్టార్స్ అట బీర్ తాగుతానికి ఈయన దగ్గరకు వచ్చేదట. మరి బీర్ బాటిల్ ఈయన దగ్గర పెట్టుకునేదా, వాళ్ళు ఎందుకు వచ్చేది? బీర్ ఈయన నిజంతరం బీర్లు అమ్మేటోడు. అప్పుడేమైనా విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో